ఊహించండి, కళ్ళు లేని మనిషి ఒక్కసారిగా లైట్స్, షేప్స్, ఆబ్జెక్ట్స్ చూసే స్థాయికి వస్తే ఎలా ఉంటుందో. ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారా? కాదండి, నిజమైన సైన్స్. దీని పేరే బయోనిక్ ఐ. ఈరోజు మనం బయోనిక్ ఐ కోసం తెలుసుకుందాం. ఒకప్పుడు బ్లైండ్నెస్ అంటే లైఫ్ టైం డార్క్నెస్. బ్లైండ్నెస్ అంటే కళ్ళు ఉన్నా సరే రెటీనా సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళకపోవడం. కొన్ని కోట్ల మంది జనాలు ప్రపంచంలో అయితే పూర్తి బ్లైండ్నెస్తో లేదా పార్షియల్ బ్లైండ్నెస్తో జీవిస్తున్నారు. పార్షియల్ బ్లైండ్నెస్ అంటే సగం కనిపిస్తుంది, సగం కనిపించదు. డాక్టర్స్ కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది పూర్తి సక్సెస్ కాలేదు. కాబట్టి ఒక కొత్త మార్గం కావాలి. శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని అన్వేషించారు. రెటీనా సిగ్నల్స్ పంపడం లేదు కాబట్టి దానికి బదులు ఒక చిప్ని ఎందుకు వాడకూడదు అని ఆలోచించారు. ఈ ఆలోచనతో పుట్టిందే బయోనిక్ ఐ కాన్సెప్ట్. ఈ చిప్ లైట్ని క్యాప్చర్ చేసి ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చి బ్రెయిన్కి పంపుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీలో చాలామంది రోబో సినిమా చూసే ఉండొచ్చు. ఆ సినిమాలో చిట్టీకి వసీకర్ ఒక చిప్ పెడతారు కదా, అలాంటి చిప్ అన్నమాట. మొదట ట్రయల్స్లో పేషెంట్కి క్లియర్ విజన్ రాలేదు, కానీ వారు షాడోస్ అండ్ లైట్ ఫ్లాషెస్ని చూడగలిగారు. ఒక్కసారి ఊహించండి, కొన్ని సంవత్సరాలుగా డార్క్నెస్లో ఉన్న తర్వాత ఒక స్మైల్ లైట్ చూడడం ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక పేషెంట్ ఇలా చెప్పాడు, నా జీవితంలో మొదటిసారి నా వైఫ్ ముఖం అవుట్లైన్ చూశాను, అది మాయలా అనిపించింది. ఇప్పుడు మనం అట్ ప్రెజెంట్ బయోనిక్ ఐ ఎలా పనిచేస్తుందో అన్వేషిద్దాము. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది. కొన్ని బయోనిక్ ఐస్ పేషెంట్స్కి లెటర్స్, షేప్స్, ఈవెన్ ఫేసెస్ అవుట్లైన్స్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. విజన్ ఇంకా హెచ్డి లెవెల్ రాలేదు, కానీ డైలీ లైఫ్ కోసం ఒక మిరాకిల్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బయోనిక్ ఐ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ బయోనిక్ ఐ అనేది ఎలా పనిచేస్తుందంటే, గ్లాసెస్లోకి లైట్ని తీసుకుంటుంది, ఆ లైట్ని చిప్లోకి సిగ్నల్స్ పంపుతుంది. ఆ చిప్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆప్టికల్ నర్వ్ డేటాకి సిగ్నల్ పంపుతుంది. ఆప్టికల్ నర్వ్ నుంచి వచ్చే డేటా అన్నది బ్రెయిన్కి పంపుతుంది. అంటే ఎక్స్టర్నల్ కెమెరా ప్లస్ ఇంటర్నల్ చిప్ కలిసి విజన్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. మన సైంటిస్టులు ఇంకా నెక్స్ట్ జెన్ బయోనిక్ ఐస్ని డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో పేషెంట్ హెచ్డి విజన్ పొందగలుగుతారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ టెక్నాలజీ ద్వారా నార్మల్ హ్యూమన్కి కూడా సూపర్ విజన్ ఇవ్వగలము. అంటే నైట్ విజన్, జూమ్ విజన్ ఇలాంటివి అన్నమాట. మీరేమనుకుంటున్నారు, ఇలాంటివి పాసిబుల్ అవుతాయి అంటారా నిజంగానే? ఏమో అండి, నాకైతే చాలా జరిగింది, ఇది పాసిబుల్ అవుతుందని అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో మన కామెంట్స్లో చెప్పండి. కంక్లూజన్ ఏంటంటే, బ్లైండ్నెస్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ టైం డార్క్నెస్ అని మనం అనుకున్నాం, కానీ బయోనిక్ ఐ వచ్చి ఒక చిన్న కొత్త ఆశ నేర్పింది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఒక సెకండ్ లైఫ్. నేను ఈ బయోనిక్ ఐ కోసం క్లుప్తంగా రీసెర్చ్ చేశాక నాకు ఏమనిపించిందంటే, ఫ్యూచర్లో ఇది మనలో ప్రతి ఒక్కరికి విజన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఈరోజు మీరు ఒక కొత్త టాపిక్ కోసం ఎడ్యుకేట్ అయ్యారని ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీరు ఏ టాపిక్స్ కోసం తెలుసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తున్నట్టయితే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.